నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. 97 నుంచి 2012 వరకు కనుక మనం చూసుకుంటే అండి, అంటే ఈ జనరేషన్లో పుట్టినటువంటి వాళ్ళే జనరేషన్ జెడ్ అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నారు. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెర్చ్ కూడా ఈ ఏజ్ గ్యాప్లోను లేదంటే ఈ ఏజ్లో పుట్టినటువంటి వాళ్ళే, ఈ పీరియడ్లో పుట్టినటువంటి వాళ్ళది క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇలా ఇలా ఉన్నారు అండ్ ఫర్దర్గా కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అని భయాందోళన కలిగేలాగా కొన్ని రీసెర్చ్లో అయితే తేలటం జరిగింది. కరెక్ట్. దాని మీద డిస్కషన్స్లో అంటే వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. నాలెడ్జబుల్ వీడియో, ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకొని చూడాలి, అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో దయచేసి ప్రాపర్గా వీడియో చూడండి. కరెక్ట్. ఏం చెప్తుంది సార్ అసలు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇది చాలా మంచి టాపిక్ అండి నాగరాజ్ గారు. అందరికీ మైండ్లో కదులుతూ ఉన్న టాపికే ఇది, బట్ ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు. దాని మీద యుఎస్లో, అమెరికాలో ఒక థియరీ ఫామ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్, ఓకే, అండ్ సైకాలజిస్ట్స్. వీళ్ళంతా కలిపి ఒక థియరీ ఫామ్ చేశారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లల్ని జెన్ జెడ్ అంటున్నారు, అంటే జనరేషన్ జెడ్ అంటున్నారు. అమెరికన్ లాంగ్వేజ్లో జెన్ జీ అంటారు దాన్ని. ఓకే, సో ఈ 97 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లల్ని యావత్ ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, మన ఇళ్లలో తీసుకోండి, పక్కిళ్లలో తీసుకోండి, స్కూల్స్లో తీసుకోండి, కాలేజెస్లో తీసుకోండి, డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్. ఈ థియరీలో ఏం చెప్తున్నారంటే అబ్జర్వ్ దెమ్, there is lot of difference. Observe them, there is lot of difference between previous generations and ఈ పర్టికులర్ 1997 to 2012 లో చాలా తేడాలు ఉన్నాయంటున్నారు. ఎలా తేడాలు ఉన్నాయన్నారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సైంటిస్టులు. ఏం చెప్పారంటే వీళ్ళు, ఈ జనరేషన్లో పుట్టిన అబ్బాయిలు, మీ చెల్లెలు కానివ్వండి, మీ తమ్ముడు కానివ్వండి, ఆర్ మీ పిల్లలు కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేయండి, దే ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 దే ఆర్ రిజంబ్లింగ్ లైక్ 40 అని అన్నారు. అయితే ఎప్పుడైతే ఇది యూఎస్ నుంచి థియరీ ఇండియాకి వచ్చిందో, ఇండియాలో కూడా దీని మీద వెరిఫైయింగ్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఈ థియరీని వెరిఫై చేసుకుంటారు. ఓకే, వెరిఫై చేసుకుంటే ఇది కరెక్ట్ అని కూడా తెలుస్తుంది జరిగింది. ఆ తర్వాతనే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓకే, అసలు యాక్చువల్గా ఈ వీడియో, ఈ థియరీ ఎక్కడ బయటకు వచ్చింది అంటే, యూఎస్లో ఒక ఫేమస్ టిక్ టాకర్ ఉన్నాడు, ఓకే, జార్డన్ హాల్ట్ అనేసి. ఆయన ఏం చేశాడంటే, ఈ వాళ్ళ మదర్ తోటి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఈయనకు తెలిసిన వాళ్ళే కలిసినప్పుడు మీ సిస్టరా అని అడుగుతాం జరిగిందంట. ఎప్పుడైతే ఆయన టిక్ టాకర్ కదా, సో దాన్ని కూడా కంటెంట్ లాగా తీసుకొని అది ఆయన మనోభావాలతోటి వీడియో వైరల్ ఒకటి చేస్తాం జరిగింది. అది యూఎస్లో ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎందుకు అయింది చాలా వైరల్ అంటే, చాలా మంది దానికి కనెక్ట్ అయ్యారు. అరే సేమ్ నాకు కూడా ఇట్లా జరిగింది, వెన్ ఐ వాజ్ మూవింగ్ విత్ మై పేరెంట్స్ దే ఆర్ థింకింగ్ మై సిబ్లింగ్స్ అన్నట్టుగా నాకు కూడా ఇట్లాంటి కమెంట్స్ వచ్చినాయి అని చెప్పి యూఎస్లో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది జరిగింది. ఆ వైరల్ అయ్యే టైంలోనే ఈ థియరీ కూడా ప్రపోజ్ చేస్తాం జరిగింది, దగ్గరగా కనెక్ట్ అయినాయి. అదే ఇప్పుడు ఇండియాలో కూడా వైరల్ అవుతుంది. ఎట్లా అంటే 2012 లోపల 1997 తర్వాత పుట్టిన వాళ్ళ పిల్లలకి మనం కంపారిజన్ చేసుకుంటే, ఒక 15-16 ఇయర్స్ వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి, అబ్బాయిలు అయితే వాళ్ళకి గడ్డం బాగా 40 ఇయర్స్ 35 ఇయర్స్ లాగా పెరిగి గడ్డం మళ్ళీ తెల్లబడుతుంది కూడా, గ్రే కూడా అవుతుంది. సిమిలర్లీ హెయిర్ కూడా, సిమిలర్లీ స్కిన్ కూడా ముడత పడుతుంది. ఓకే, అమ్మాయిలు అయితే వాళ్ళ హెయిర్ గ్రే అవుతుంది. ఓకే, అండ్ దే ఆర్ రియలీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై వాట్ అన్నది. అయితే దీంట్లో కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటి అంటే, 1996-97లో మన వరల్డ్ మొత్తం కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు కోకోకోలా, పెప్సీ, మెక్డొనాల్డ్, కేఎఫ్సి ఇవన్నీ కూడా త్రూఅవుట్ ద వరల్డ్ చైన్ సిస్టమ్ ఫామ్ అయిపోయి ఈ కెమికల్ డ్రింక్స్ అండ్ కెమికల్ ఫుడ్స్కి అప్పట్లో పుట్టిన వాళ్ళకి ఈ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తాం వల్ల బాగా గారాబంగా మీరు అబ్జర్వ్ చేస్తే 1981 నుంచి 1996 వరకు పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు. ఓకే, వాళ్ళ బాడీస్ తోటి కంపేర్ చేసుకుంటే వీళ్ళ బాడీస్ ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. ఇవాళ మనం కంపేర్ చేసుకున్నా కూడా 1981 to 1996 వరకు పుట్టిన వాళ్ళ బాడీస్ 1997 నుంచి 2012 పుట్టిన వాళ్ళు కంపేర్ చేసుకుంటే దే ఆర్ ప్రిటీ స్ట్రాంగర్ దాన్ దీస్ పీపుల్. అయితే ఎందుకు అంటే 1981లో 2లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబలైజేషన్, ఈ కెమికల్ రియాక్టెడ్ ఫుడ్, ఈ చైన్స్, ఈ రెస్టారెంట్స్ లేవు.
97 నుంచి ఈ జంక్ ఫుడ్ అన్నది ఎక్కువగా భారతదేశంలో కన్జంప్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ కన్జంప్షన్ స్టార్ట్ అయిందో యుఎస్లో ఒబేసిటీ అనేది కామన్, ఇండియాలో ఒబేసిటీ అనేది వెరీ రేర్ ఉండేది. కానీ 97 తర్వాత ఇండియాలో కూడా పిల్లలు బొద్దుగా తయారవుతాం స్టార్ట్ అయ్యి దే ఆర్ ఆల్సో మూవింగ్ ఇన్ టు ఒబేసిటీ మోడ్లోకి మూవ్ అవుతున్నారు అనేది మన క్యాల్కులేషన్స్ చెప్తున్నాయి. జపాన్లో మనం చూసుకుంటే వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు పడుకునే టైము, దే ఈట్ వెరీ స్లోలీ, దే ఈట్ రైట్ ఫుడ్, దే డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అండ్ దే స్లీప్ అట్లీస్ట్ 8 to 9 hours వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అందుకే జపాన్లో వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు కంపేర్ టు అదర్ కంట్రీస్. యూఎస్లో కంపేర్ చేసుకుంటే కూడా సేమ్ ఇండియా పరిస్థితే, యూఎస్లో ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్ టుగెదర్ కంపేర్ చేసుకుంటే ఇంకొక జనరేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జనరేషన్ ఏంటి అంటే 1946 నుంచి 1964 వరకు పుట్టిన వాళ్ళు. అప్పుడే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. రెండో వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కూడా అప్పుడే కంప్లీట్ అయింది. ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా బిజినెస్లు చేయాలి, ఎలా బతకాలి, లైవ్లీహుడ్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ స్టేజ్లో 1946 నుంచి 1964 వరకు ఉన్నారు. వీళ్ళని బూమర్స్ అని పిలుస్తారు. ఓకే, 1964 to 1980 పుట్టిన వాళ్ళని మళ్ళీ జనరేషన్ ఎక్స్ అని పిలుస్తారు. దేనో 1964 నుంచి మన భారతదేశంలో ఎలా బతకాలి, ఏం బిజినెస్లు చేసుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి అన్నది దేనో. 1964 to 1980 వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంది. 1965 నుంచి 1980లో పుట్టిన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో. 1981 నుంచి మళ్ళీ 1997 వరకు క్లారిటీ ఉంది, దే ఆర్ హెల్దీ. 1997 నుంచి 2012 పుట్టిన వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ లేదు. మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆ థియరీ ప్రకారం నేను కూడా చదవడం జరిగింది, 95% వరకు దే ఆర్ నాట్ హెల్దీ. మనం కంపేర్ చేసుకోవచ్చు మన ఇళ్ళలో పిల్లలు కానీ, లేకపోతే మన జనరేషన్స్, మన చిన్న తమ్ముళ్ళు కానీ, లేకపోతే మన కజిన్స్కి పుట్టిన పిల్లలు కానీ, ఇట్లాంటి వాళ్ళని మీరు కంపేర్ చేసుకోండి. దే ఆర్ కంప్లీట్లీ ఫిజికలీ 15-16 ఇయర్స్కే 35 years 40 years లాగా ఫేస్ అయిపోతాము, గడ్డం పెరిగిపోతాము, ఒళ్ళు పెరిగిపోతాము. ఇట్లాంటివన్నీ అమ్మాయిల్లో కూడా అబ్బాయిల్లో కూడా వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. అయితే దీన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అన్నది ఇప్పుడు హెవీగా రీసెర్చ్ నడుస్తుంది. అయితే మన హిమాలయాల్లో ఉన్న పెద్దలే దీనికి సొల్యూషన్స్ కూడా ఇష్టం జరుగుతుందని మనం విన్నాం. దీనికి 5 సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి అనేది మన హిమాలయంలో ఉన్న పెద్దవాళ్ళు మనకు సమాచారం ఇష్టం జరిగింది. ఈ న్యూస్నే, ఈ రీసెర్చ్నే మళ్ళీ అమెరికా వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారని కూడా మనం వింటున్నాం. అయితే నాగరాజ్ గారు, ఈ 5 సూత్రాలు చెప్పే ముందు ఇంకోటి ఏంటి అంటే, బేసిక్గా ఈ జనరేషన్ ఏదైతే నేను చెప్తున్నా 97 to 2012 పుట్టిన పిల్లలు చాలా అనమిక్ అవుతున్నారు. ఓకే, అనమిక్ అంటే ఏంటి అంటే వీళ్ళకి 25 years అప్పుడే, మీరు చూడండి అబ్జర్వ్ చేయండి, 25 years అప్పుడే డయాబెటిక్, బీపీలు వచ్చేస్తాము. ఈ డయాబెటిక్కి, ఈ బీపీకి మీకు అటాక్ అయింది అని తెలియగానే వీళ్ళు ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఆటోమేటిక్గా ఇంకా వైబ్రెంట్ చేసుకుంటున్నారు, అంటే దాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఎట్లా అంటే కంప్లీట్గా నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసింది అన్న భయాందోళనకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు పేషెంట్ భయాందోళనకి వెళ్తాడో అది ఇమ్మీడియట్గా ఆ డిసీజ్ మల్టిప్లై అవుతుంది, రైట్? అదే కాకుండా మనకి ఎప్పుడైతే భారతదేశం పాపులేషన్ పెరుగుతుందో సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్ అని వచ్చింది. అది కూడా 97లోనే స్టార్ట్ అయింది. ఈ సింగిల్ చైల్డ్ మీకు గుర్తుందో లేదో, మనకి ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక్క పాప అయితే ముద్దు ఇట్లాంటి కాన్సెప్ట్లో, ప్రోవర్బ్స్లో చాలా పబ్లిసిటీ చేస్తారు. ఎప్పుడైతే పేరెంట్స్ సింగిల్ చైల్డ్కే వెళ్ళిపోయారు, ఇంతకుముందు 4, 5, 10 మంది, 3, 2 కామన్ ఉండేది. ఇప్పుడు సింగిల్ చైల్డ్ 97 నుంచి ఎక్కువగా ప్రమోట్ అవుతాం జరిగింది. మీరు చూడండి 1997 to 2012లో పుట్టిన పిల్లలు చాలామంది సింగిల్ చైల్డ్స్ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే ఈ సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతారో ఈ మదరు, ఫాదరు వాళ్ళ కోరికలన్నీ కూడా ఒక్కడి మీదే పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ కోరికలు, వాళ్ళ గోల్స్ ఈ ఒక్కడి మీదే పెట్టుకుంటారో, వాళ్ళు నువ్వు సైంటిస్ట్ అయిపోవాలి, నువ్వు ఐఐటి, ఎంసెట్ అనేది పక్కన పడేస్తారు. ఎప్పుడో ఐఐటి తప్ప వేరేదేం లేదు. ఓకే, ఐఐటి 8th class నుంచే స్టార్ట్. సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఈ ప్రెషర్ కూడా విపరీతంగా పెరిగి ఈ చైల్డ్ మీద మెంటల్ స్ట్రెస్, ఈ అనమిక్ అవుతాము, ఇట్లాంటి విపరీతంగా వచ్చేస్తాము. స్ట్రెస్ అనేది లోపల ఎట్లా అయిపోయిందంటే ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళకి సిబ్లింగ్స్ కూడా ఉండరు. ఒకడే పాప లేకపోతే ఒకటే బాబు ఉండటం వల్ల అట్లీస్ట్ ఒక అన్నకో ఒక తమ్ముడికో ఇంట్లో చెప్పుకుంటానికి కూడా ఎవరు దిక్కుండరు. పేరెంట్స్కి చెప్పే ఛాన్స్ ఉండదు, బికాస్ బోత్ ఆర్ బిజీ నవడేస్. దీనివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల దే ఆర్ లుకింగ్ ప్రెటీ ఓల్డ్ దాన్ వాట్ దే ఆర్. ఓకే, 20కే వాళ్ళు 40 కనిపిస్తున్నారంటే ఈ అన్ని రీజన్స్ కూడా కలిసి వస్తున్నాయి. ఓకే, సో వీటిని
ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అన్నది రీసెర్చ్ ఏదైతే ఎప్పుడైతే యుఎస్లో ఈ థియరీ అయిందో, ఇండియాలోకి ఈ థియరీ ఎప్పుడైతే వచ్చి జనాలు యాక్సెప్ట్ చేస్తాం మొదలైందో, హిమాలయాల నుంచి ఋషుల దగ్గర నుంచి సొల్యూషన్స్ వచ్చాయి. దోస్ ఆర్ వెరీ సింపుల్ సొల్యూషన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్ ఫాలో ఎనీవేర్. ఓకే, ఆ సొల్యూషన్స్ ఏంటి అంటే, వీళ్ళు మనకు చెప్పింది ఏంటి అంటే, ఈ సాధువులు కానీ యోగులు కానీ మనకు చెప్పింది ఏంటి అంటే, ఒక్క 5 సూత్రాలు ఫాలో ఉన్నామా ఈ 97 to 2012 బ్యాచ్ని సెట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్ అని చెప్తాం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చెప్పుకుంటే, షూర్ సార్. ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు గెటప్ బిఫోర్ ద సన్ రైజ్. ఓకే, సూర్యుడు వచ్చే ముందు మీరు లెగాలి, ఆ సూర్యుడు కిరణాలు మీ మీద పడాలి. 5 o'clockకి యూ హ్యావ్ టు గెటప్. అట్లీస్ట్ మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మీరు వాక్ చేయాలి. 25 అయితే 25, 30 అయితే 30, 20 అయితే మినిమం నేను చెప్పేది. ఇట్ క్యాన్ గో అప్ టు 40 minutes ఆల్సో. ఓకే, వాక్ చేయాలి. ఆ తర్వాత 10 to 20 minutes యూ హ్యావ్ టు డూ ద మెడిటేషన్ కంపల్సరీ. మెడిటేషన్కి వయసుతో సంబంధం లేదు. మెడిటేషన్ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు మెడిటేషన్ చేయొచ్చు. వాట్ ఈజ్ మెడిటేషన్? యూ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్, సిట్ క్వైట్ ఫర్ 10 to 20 minutes. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఇన్ ద మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేయాలని కంపల్సరీ చెప్తున్నారు. వన్స్ యుల్ ఫినిష్ ఆఫ్ దాట్ యూ హ్యావ్ టు టేక్ ద సన్లైట్ ఫర్ 10 minutes. ఎనీ సన్లైట్ బిఫోర్ 7:30 or 8 AM in the morning is good for your health. ఆ సన్లైట్ ఒక 10 minutes తీసుకోవాలి. దాని తర్వాత యూ షుడ్ నాట్ ఈట్ జంక్. తినండి జంక్ నెలకు ఒకసారి, బట్ మీ డైలీ రొటీన్లో జంక్ అనేది రాకూడదు. హోమ్ మేడ్ ఫుడ్ మీరు తింటాం కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాకుండా నెక్స్ట్, ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా మదర్ కానీ ఫాదర్ కానీ చుట్టాలు కానీ నానమ్మ కానీ తాత హూ ఆర్ స్టేయింగ్ విత్ యూ, ఇంట్లో అట్మాస్ఫియర్ చాలా హ్యాపీ మోడ్లో క్రియేట్ చేయాలి. ఆ హ్యాపీ మోడ్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీ పిల్లల్లో ఉండే ఆ చదువు స్ట్రెస్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఆ స్ట్రెస్సే రాదు. ఓకే, నెక్స్ట్, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉందని అంటే టైం స్పెండింగ్లో అందరూ అనుకుంటుంటాం, కానీ ఒకప్పుడు పిల్లలకి ఏదైనా కావాలి, ఏదైనా జరిగింది అని అంటే కుటుంబం నుంచి అందరూ కదిలి ఏం జరిగిందో, లేదా అమ్మమ్మలు తాతయ్యలు అందరూ వాడికి ఏదో అయిందంటే ఏం జరిగింది అని చెప్పేసి కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిది మీరు చెప్పినట్లు ఆ ఏజ్లో పుట్టినటువంటి వాళ్ళందరూ సింగిల్ లైఫ్కి, ఇండివిజువాలిటీకి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి, అలా బయట వాళ్ళతో కలవరు. మేము మెచ్యూర్డ్ కదా, మా పిల్లల్ని కూడా మేము అట్టే పెంచుతున్నాం కదా అనేటువంటి మోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు మెచ్యూర్డ్ కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా తయారైపోతూ ఉన్నారు. ఫ్యాక్ట్ మాట్లాడుకో. తెలుసా మీకు నాగరాజ్ గారు, 5 years 6 years ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా మంది మాటలు రాక స్పీచ్ థెరపీకి వెళ్తున్నారు. అవును, రీజన్ ఏంటి అంటే మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే బిజీ ఉండటం వల్ల ఒక టీవీ ఆన్ చేసి ఆ అబ్బాయిని ఆ టీవీ ముందు వదిలేస్తున్నారు. 4-5 years ఉన్న వాళ్ళని. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అవర్స్ టుగెదర్ ఓన్లీ ఇంటమే, మాట్లాడటం లేదు. బికాస్ దెర్ ఇస్ నో ఇంటరాక్షన్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలకి స్పీచ్ థెరపీకి, మన అమీర్పేటలోనే కుప్పలు స్పీచ్ థెరపీలు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినాయి. స్పీచ్ అంటే మాట్లాడతాం కూడా, అమ్మ నాన్న తాత అమ్మమ్మ ఈ మాటలు కూడా ఇంటరాక్షన్స్ లేకపోతే వల్ల స్పీచ్ థెరపీకి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితికి వెళ్ళాం మనం. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. బ్రేక్ చేయకపోతే సమ్వేర్ మెకానికల్ లైఫ్ నుంచి అట్లీస్ట్ 30% బయటకు రావాలి. ఫ్యామిలీలో ఓపెన్ కమ్యూనికేషన్ డెఫినెట్గా ఉండాలి. అది ఎలా వస్తుంది అని అంటే మీరు పిల్లల్ని దగ్గర చేసుకొని హగ్ చేసుకొని కొద్దిసేపు ప్రశాంతం మాట్లాడితే బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ కరెక్ట్ మన వైపు టర్న్ అయ్యే అవకాశం ఉండేలా చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ 5వ సూత్రం మనం చెప్పుకోలేదు. ఈ 5వ సూత్రం ఏంటి అంటే మినిమం 8 to 9 hours ఆఫ్ సౌండ్ స్లీప్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. పీస్ఫుల్గా పిల్లలకి మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మీరు నైట్ డ్యూటీలు చేస్తున్నా, మీరు మార్నింగ్ డ్యూటీలు చేస్తున్నా, పిల్లలకి మాత్రం ఆ 8 to 9 hours సౌండ్ స్లీప్ మీరు ఆ ఫెసిలిటీ ఇవ్వాలి. అర్ధరాత్రి వచ్చి తలుపులు కొడతాము, పని చేసుకుంటాం, అప్పుడు తింటాం, మీరు వాళ్ళు దానికి డిస్టర్బ్ అవుతాం, వాళ్ళు కూడా లేచి మీతో పాటు చెత్త తింటాము. ఇట్లాంటివి జరగకుండా యూ హ్యావ్ టు గివ్ దీస్ థింగ్స్. ఇవి ఇచ్చినప్పుడే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లల లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అందరూ ఇది చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నాగరాజ్ గారు, ఈ టాపిక్ ఈ థియరీ ఇక్కడతో ఆగట్లేదు. 2012 తర్వాత పుట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్ట్ మనం చేయాల్సి వస్తుంది. దాని థియరీ కూడా ఇంకా చాలా వెరైటీగా వచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పిల్లలు మీ ఇంట్లో ఉన్నా లేకపోతే మీరు అబ్జర్వ్ చేస్తున్నా నాకు కమెంట్స్ కావాలి. ఈ కమెంట్స్ మీద మళ్ళీ మనం విశ్లేషణ చేసుకొని 2012 తర్వాత పుట్టిన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారో వీ హ్యావ్ టు
గెట్ ఇన్ టు దట్. అది ఇంకా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే టెక్నాలజీ అడాప్షన్లోకి వాళ్ళు పుడతామే సెల్ ఫోన్తో పుడుతున్నారు. సో అది చాలా దారుణంగా ఉంటుంది. కానీ బట్ అది మీరు తెలుసుకోవాలి. మీకు కావాలనుకుంటే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ నీట్గా ఇది షేర్ చేసి ఒక 1 lakh వ్యూవర్షిప్ తీసుకొచ్చి షేర్ చేసి కింద part 2 కావాలని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అప్పుడు డెఫినెట్గా మేము విత్ సొల్యూషన్ ఓరియంటెడ్ వీడియో part 1కి part 2కి కలిపి సొల్యూషన్ ఓరియంటెడ్లో వీడియో చేస్తాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.